ఖమ్మం పారిశుద్ధ్య నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం. పట్టణం నుంచి పల్లెల వరకు పేరుకుపోయిన చెత్త. 3 ఏళ్లుగా పెండింగ్లో పంట నష్టపరిహారం, బీమా అమలు చేయాలంటున్న రైతులు. నల్గొండ జిల్లాలో సంక్షోభంలో చేనేత రంగం. పేరుకుపోయిన వస్త్ర నిల్వలు, మూతపడుతున్న సంఘాలు. ఓరుగల్లులో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. ప్రజారోగ్యాన్ని లెక్క చేయని వారిపై కేసులు. సన్నరకం వరి సాగుపై రైతుల ఆసక్తి. ఉమ్మడి కరీంనగర్లో 3 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు. మార్కెట్లో మంచి ధర వస్తుండడం, ప్రభుత్వం నుంచి 500 రూపాయల బోనస్ ఉండడంతో సన్నరకం వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. దొడ్డు వరి కంటే ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ దిగుబడి తక్కువగా ఉన్నా లక్షల ఎకరాల్లో సన్న వరి పండిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9,65,000 ఎకరాలకు 3 లక్షల ఎకరాల్లో సన్నవరి వేస్తున్నారు అధికారులు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సన్నవరి ధాన్యం పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో సన్నవడ్ల సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. బియ్యం ధరలు పెరగడంతో పాటు సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 9,65,000 ఎకరాల్లో వానాకాలం వరి సాగు చేస్తారు. ఇందులో గతేడాది 87,000 ఎకరాల్లో మాత్రమే సన్న రకం వరి పండించారు. ఈసారి 3 లక్షల ఎకరాల్లో రైతులు సన్న రకం వరి వేస్తున్నట్లు తెలుస్తోంది. దొడ్డు వడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం రైతులం. మేము ఇక్కడ 500 బోనస్ ఇస్తా అన్న తర్వాత ఈరోజు నా 8 ఎకరాల పంట భూమిలో సాగు చేస్తున్నటువంటి పంటని 4 ఎకరాల సన్నపు వడ్లు, 2 ఎకరాల దొడ్డు వడ్లు సాగు చేస్తున్నాము. ఈ సన్నపు వడ్లు ఇంతకుముందు 100 ఎకరాలు 200 ఎకరాలు సాగు చేసేవారు మా మల్లాపూర్ గ్రామంలో. ఇవాళ 1000 ఎకరాలకు ఈరోజు సన్నపు వడ్లు సాగు చేయడం జరిగింది. దొడ్డు రకం వరి కంటే సన్న రకం వరి సాగు ఖర్చుతో కూడుకున్న పని. సన్న వరికి సుడిదోమల వంటి చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మందుల ఖర్చు వంటి అదనపు భారం రైతులు భరించాల్సి ఉంటుంది. అలాగే సన్న వరికి దిగుబడి కూడా తక్కువ. దొడ్డు వరికి ఎకరానికి 30 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తే సన్న వరికి 25 నుంచి 30 బస్తాలే వస్తోంది. కానీ మార్కెట్లో ధర సన్న వరికి క్వింటాల్కు 1000 రూపాయలు ఎక్కువ వస్తోంది. ప్రభుత్వం అదనంగా మరో 500 రూపాయలు ఇస్తోంది. ఇలా తగ్గిన దిగుబడి భర్తీ అవుతుంది. అలాగే వానాకాలం పంటలో చాలా వరకు రైతుల నుంచి వడ్లు కొని బియ్యం పట్టిస్తారు. లేదంటే రైతులే వడ్లను బియ్యంగా మార్చి ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. దీంతో సన్న వడ్లకు మంచి ధర వస్తుండటంతో సన్నాల సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతులు. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. అందులో 5 ఎకరాలు సన్న వడ్లు, 3 ఎకరాలు దొడ్డు వడ్లు, 2 ఎకరాలు సీడ్ వడ్లు పెట్టినాము. దానికి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తానని అన్నాడు. కాబట్టి ఈసారి దొడ్డు వడ్లు తక్కువ చేసి మేము సన్నబడ్లు ఎక్కువ పెట్టినాము. దానికి మా మల్లాపూర్ రైతులు కూడా 1000 ఎకరాలు సన్నబడ్లు పెట్టినారు. సన్నవరి సాగుపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించింది. ఎలాంటి విత్తనాలు వాడాలి, ఏ మందులు వేయాలి అనే అంశాలపై రైతులకు వివరించారు అధికారులు. కావలసిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లాల్లో సోనా మసూరి, విజేత, కాటన్ దొర సన్నాలు, చిట్టి ముత్యాలు, జై శ్రీరామ్ వంటి సన్న రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులతో పాటు హాస్టళ్లకు మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిమాండ్ తగ్గట్టుగా సన్నబియ్యం అందుబాటులో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు స్థానిక రైతులను ప్రోత్సహించి సన్న ధాన్యం సాగు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగా జిల్లాలో సన్నాల సాగు కూడా పెరిగింది. సన్న రకాలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం చెప్పిన 500 రూపాయల బోనస్ ఒక కారణమయ్యి ఆ విత్తనాలు ఎక్కువ అమ్మినపోయినందున కూడా ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా ఈసారి అత్యధికంగా సన్న రకాల విత్తనాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ సీజన్ వర్షాకాలం సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలో సేద్యం చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. నేను నా తోటి రైతులు ఒక 10 ఎకరాలు అందరూ ఇట్లా సన్నపడ్లు వేసుకొని ఎక్కువ లాభం పొందొచ్చనే ఉద్దేశంలో మార్కెటింగ్ చేసుకుంటూ మాకు లాభం వస్తుందని సన్నపడ్లు వేయడం జరుగుతుంది. ఇంతకుముందు వేసుకొని ఎన్నో నష్టాలు కష్టాలు అనుభవించడం. సన్నపడ్లు వేస్తే దోమపోటు వచ్చి అట్లా ఇట్లా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 500 ఇవ్వడం వలన కొంచెం బీమా వచ్చినా కూడా మాకు రైతులకు కొంచెం లాభం జరుగుతుంది అనే ఉద్దేశంలో సన్నపడ్లు ఎక్కువ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నాం. కరీంనగర్ జిల్లాలో ప్రజల ప్రధాన ఆహారం అన్నం.
కొన్ని జిల్లాల్లో గోధుమ జొన్న రొట్టెలు తినేవారు కూడా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 పూటల అన్నం తినేవారే ఎక్కువ. దీంతో సాధారణంగానే బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. జిల్లాలో హెచ్ఎంటీ, బీపీటీ, జై శ్రీరామ్ బియ్యానికి డిమాండ్ ఎక్కువ. వీటిలో జై శ్రీరామ్ బియ్యంకు ధర ఎక్కువ, బీపీటీ బియ్యంకు ధర తక్కువ ఉంటుంది. బీపీటీ బియ్యంలో నాణ్యత, పాత రకాల ఆధారంగా వివిధ ధరలకు అమ్ముతున్నారు. ఇందులో కొత్త రకం బీపీటీ బియ్యం క్వింటాల్కు 5,000, పాత రకమైతే 5,500 రూపాయలుగా ఉంది. రైతులు క్వింటా వడ్లను మిల్లులో బియ్యంగా పట్టిస్తే 70 కిలోల వరకు బియ్యం వస్తాయి. ఇలా బియ్యం పట్టించి అమ్ముకున్నా రైతులకు మంచి ధర దక్కనుంది. ముఖ్యంగా మా ఏరియాలో మాత్రం మొత్తం బీపీటీ వెరైటీ పెట్టిండు. మన ఏంటంటే దోమపోటు కానీ, చీడ పురుగులు కానీ, మొగి పురుగు కానీ, ఇలాంటి పురుగులు చాలా పెట్టుబడి తోటి బాగా ఖర్చు అవుతుంది. ఈ బోనస్ 500 ఇచ్చినా తక్కువనే. కాకపోతే రైతులు ఏం చేస్తారంటే కొంతమంది వడ్లు పట్టించుకొని బియ్యం కొంచెం రేటు ఉన్నాయి కాబట్టి బియ్యం కూడా అమ్మేసుకుంటున్నారు. సన్న రకాలు సాగు చేయటం మంచి విషయమే అయినా రైతులకు ఇది చాలా రిస్క్. పంట వేసే సమయంలో సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్ సమయంలో తమకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నారు రైతులు. 3 ఏళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు 20,000 ఎకరాల్లో పంట నీట మునిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాటికి 60 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉండగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే అధికారులు నష్టం తీవ్రతను తక్కువగా చూపించి 80,000 ఎకరాలకు 20,000 ఎకరాలని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. జాతీయ పంటల బీమాపై స్పష్టమైన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఏళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. 2021 నుంచి 23 వరకు 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. 2023 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మే నెలలో అకాల వర్షాలతో 80,000 ఎకరాల్లో పంట నీటిపాలైంది. కానీ 20 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అధికారుల లెక్కల ప్రకారం ఎకరానికి 20,000 చొప్పున సుమారు 60 కోట్ల రూపాయల విలువైన పంట నీట మునిగింది. కానీ గత ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు రైతులు. 4 నెలల్లో పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. 19 నుంచి ఇప్పటిదాకా పసలు మేము లేదు సార్. మాకు ఏ క్రాప్ వచ్చినా కానీ ఇది లాస్ ఉన్నాం సార్. మాది పత్తి వేసినా కానీ ఓన్లీ ఒకటే క్రాప్ సార్ మా పత్తిది. వేరే క్రాప్స్ రావు మాకు. పత్తి, సోయాబీన్ తప్ప మిగతా ఏమి రావు సార్ మాకు. ఏదన్నా కానీ గులాబీ రంగు పురుగు సార్, అయితే బీమాలతో ఏది నుక్సాన్ ఉన్నాయి సార్. వర్షాలు ఎక్కువ వారి పురాలు వస్తున్నాయి సార్. మొత్తం మునిగిపోయినాయి సార్. కెనాల్ పక్క పొన్న మొత్తం సార్. బ్యాక్ వాటర్ స్పుల్ వస్తున్నాయి సార్. దీంతో పూరా నుక్సాన్ ఉన్నాయి సార్. మేము సర్వే చేసిండు. ఏఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు అందరు వచ్చి చూసిపోయిండ్రు. వచ్చిండ్రు, అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పటికైతే ₹1 రాలేదు. సర్వేలు అన్నీ అయినాయి. కానీ వచ్చేళ్ళు వస్తుంది, ఇప్పుడు వస్తాయి. మా ప్రభుత్వం సర్వే చేపిస్తాము, ఇన్సూరెన్స్ చేపిస్తాము, మన ఇది చేపిస్తాం, బోనస్ చేపిస్తాం అన్నట్టు ఇప్పటికీ ₹1 రాలేదు. మరి ఎవరైతే పైసలు అయితే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సర్వే చేసిన అన్నీ చేసిన కానీ మాకు ఎప్పుడు పైసలు అయితే రాలే. ఎక్కడ పట్టి చేనులు చేసుకుంటాం, మేము అంత లాస్ అవుతున్నాం. ఇంతకుముందు ప్రభుత్వము పోయిన ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేము మమ్మల్ని. మరి ఫసల్ బీమా ఉన్నా కానీ ఇంత దాంట్లో నష్టం ఏమంటే ఆఫీసుగా ఆలోచనగా పట్టించుకుంటలేరు. ఈసారి అన్న ఫసల్ బీమా పథకం తీసుకొస్తే మంచిగా ఉంటుంది మాకు. వర్షాలతో 33% నష్టం జరిగితేనే పంట నష్ట పరిహారం కింద పరిగణలోకి తీసుకుంటున్నారని చెప్పారు రైతులు. పంట నష్టం వివరాలను జాతీయ పంటల బీమాకు అనుసంధానం చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టం తీవ్రతను 33% కంటే తక్కువగా నమోదు చేయడంతో పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80,000 ఎకరాల్లో నష్టం జరిగితే 20,000 ఎకరాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని విమర్శిస్తున్నారు. పంటల బీమాపై స్పష్టమైన విధానాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఖరీఫ్ పంటల్ని మొదట్లోనూ దాన్ని ఇవ్వాలి. ప్రతి నెలకోసారి వర్షపాతాన్ని నమోదు చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా 3 నెలలకు సంబంధించినటువంటి దానికి, మరో 6 నెలలకు సంబంధించినటువంటి దాన్ని ఫసల్ బీమాకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే రైతుల ఆత్మహత్యలని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ బీమా అనేటువంటి సాగులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ బీమా అందించేటట్టు, వారిపైన డబ్బులు కట్టేటట్టు, ఎన్ని ఎకరాలు కడుతున్నారో కట్టేటట్టు ఆ విధానాన్ని అమలు చేసే విధంగా ఒక వింగుని ఏర్పాటు చేసేటటువంటి విధానాన్ని చేయాలి. ఫసల్ బీమా రైతులకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. రైతు భరోసాగా తన వ్యవసాయాన్ని చేసుకోగలుగుతాడు.
ఈ విషయాన్ని మేము గత ప్రభుత్వానికి కూడా చెప్పినాం. మీరు భేషజాలకు పోకుండా రైతులను ఆదుకునేటటువంటి ఏ పథకమైనా సరే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఆ పథకాన్ని రైతుల ధరికి చేర్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పినాం. ఏదైతే 3 సంవత్సరాల నుండి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి రైతుల నష్టపరిహారం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా రైతులకు న్యాయం జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఖరీఫ్ సీజన్లో సుమారు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పత్తి, సోయా, కందులు, పెసర్లు, నువ్వులు, పల్లి, సజ్జ పంటలను సాగు చేస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎక్కువగా వరి పంట సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది అకాల వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నీటపాలవుతున్నాయి. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా మేరకైనా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి దగ్గర ట్రిబులార్ సర్వేను అడ్డుకున్నారు భూ నిర్వాసితులు. ట్రిబులార్ నిర్మాణంలో కోల్పోతున్న తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వే నిలిపివేయాలని ఆర్డీఓ, ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగారు. 15 రోజుల గడువిస్తే ప్రజాప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కరించుకుంటామని, అప్పటి వరకు సర్వే నిలిపివేయాలన్నారు. అలాగే కొందరు లీడర్లు భారీగా భూములను ఆక్రమించుకున్నారని, భూములు కేటాయించడానికి వారు ముందుకు రావడం లేదని విమర్శించారు. రైతుల ధర్నాతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు అధికారులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరింది. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు హాస్పిటల్ వర్కర్స్. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు ఐడీ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు బండారి శేఖర్. హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ 250 మంది కార్మికుల సమ్మె 2వ రోజు జయప్రదంగా జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ఈరోజు 250 మంది పైచిలుక కార్మికులు పాల్గొనడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు మీ జీతాలు పడతాయి, మీ సమ్మెను విరమించమని చెప్పేసి మాతో చర్చలు జరిపారు. జీతాలు పడితే సమ్మె విరమిస్తామని చెప్పేసి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మీకు 10:30, 11 గంటకల్లా 2 నెలల జీతాలు పడతాయన్నారు. మేము 3 నెలలు వేయాలని చెప్పినాం. 2 నెలలు అయినా పర్లేదు, మేము ఆలోచన చేస్తామని చెప్తే ఇప్పటికి కూడా మాకు కార్మికులకు జీతాలు పడకపోవడం వల్ల సమ్మెలు కొనసాగిస్తా ఉన్నాం. ఈ సమ్మెను కొనసాగించడమే కాదు, రేపటి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు, పీఎఫ్ డబ్బులు ఏవైతున్నాయో అవి కార్మికుల ఖాతాలో జమ అయ్యే విధంగా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇట్లాంటి ఏవైతే డిమాండ్స్ పెట్టుకున్నామో ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా మొద్దు నిద్రపోతున్నారు. కార్మికుల సమస్యలు గాలికి వదిలేసారు, ఇతర సమస్యలు పంచుకుంటారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా, మా జీతాలు వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను మరింత రేపు భవిష్యత్తు ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. మహబూబాబాద్ జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. పలు తాండాల్లో నాటుసారా బట్టీలను, బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 29 కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీకి పాల్పడితే పీడీ యాక్ట్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. గంగాస్థాన్ 2 కాలేజీలో డ్రైనేజీ లైన్ నిర్మిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పైప్ లైన్ కోసం గుంతలు తీస్తుండగా ఓ అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలిపోయింది. డ్రైనేజీ లైన్ కోసం తవ్విన గుంతల్లోకి నీరు చేరింది. ఈ నీరు అపార్ట్మెంట్ పిల్లర్ కిందికి చేరుతుండటంతో ఆందోళన చెందుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గంగాస్థాన్ డివిజన్ నెంబర్ 3 గంగాస్థాన్ కాలనీలో డ్రైనేజ్ నిర్మాణం కోసం చేపట్టిన పనుల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ లేకపోతే పాదాచారులు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇట్లాంటి ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క కాంట్రాక్టర్ ఇది తనకు సంబంధం లేదు, తాను పనులు చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది, దీనికి తనకు సంబంధం లేనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో మనం కాలనీ వాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, కాంపౌండ్ వాల్ ఎందుకు పడిపోయింది, కాంపౌండ్ వాల్ పడిపోవడం మూలంగా వచ్చినటువంటి సమస్య ఏంటి, కాలనీ వాసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, అసలు కాంపౌండ్ వాల్ ఎందుకు పడిపోయింది? అన్న ఏం లేదన్న, ఇది 2 రోజుల క్రితమే స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ వాళ్ళ సూపర్వైజర్ని పిలిపించి చెప్పడం జరిగింది. అంటే కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని తీస్తున్నారు కాబట్టి దాదాపు ఒక 4 నుంచి 5 ఫీట్లు తీస్తున్నారు కదా, కాంపౌండ్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, పడిపోతుంది, జాగ్రత్త అని చెప్పేసినామన్నాము. సరే అన్ని చూసుకొనే చేస్తామని చెప్పేసి అన్నారు. నిన్న ఏం జరిగిందంటే, సరే అన్న అట్లా తీసేసి చేసినా కానీ సగం చేసినా కానీ ఈ ప్రమాదం తప్పుతుండే మాకు. మొత్తం ఏం లేదన్నా కానీ ఇది దాదాపు 120 ఫీట్స్ ఉంటుంది రోడ్డింబట. వాళ్ళ నిర్లక్ష్యంతో ఏం చేశారంటే 120 ఫీట్లు ఒకటేసారి తీసేసేసారు. రొద్దున 11:30-12 గంటలకు ఒక్కటేసారి శబ్దం రాగానే అందరూ మీదికెళ్ళి అందరూ ఆడవాళ్ళు అందరూ వచ్చేసి చూశారు. ఇప్పుడు అపార్ట్మెంట్కి చూడండి, మీకు కనిపిస్తా అన్న పిల్లర్లు కూడా మొత్తం బయటకు వచ్చినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి బిక్కుమన్నారు. ఇప్పటి వరకు కూడా వచ్చి మరి ఏం జరిగిందని కూడా అడిగిన దాఖలాలు కూడా లేవు. కాంట్రాక్టర్ది ఏదైనా ఉంటే ఫోన్ చేసి చెప్తే నేను ఏకి చెప్తాను, డీకి చెప్తాను, కమిషనర్కి చెప్తాను అంటుండే వచ్చేసి మానవతా దృక్పథంగా కూడా వచ్చి సరే ఏం జరిగిందని కూడా అడగలేడన్న. ఇప్పటి వరకు మాకు అదే బాధ. అంటే కాంపౌండ్ వాల్ డ్రైనేజ్ కోసం తవ్విన తవ్వకాలు పడిపోయిందా, లేకపోతే కాంపౌండ్ వాల్ ఏదైనా నాశరకం నిర్మాణాలు బాగానే ఉండే సార్. కాంపౌండ్ వాల్ మంచి స్టాండర్డ్ ఉంది, ఎలివేషన్ కూడా బాగుండే. దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే అది జేసీబీ అనేది లోపల దాకా తోవడంతో ఆ ఉన్న పుట్టింగ్లన్నీ వెళ్ళిపోయి మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇసిరికొచ్చి సగం రోడ్డు మీద పడడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మొత్తం క్రాక్ వచ్చింది అనుకో. 40-40 లక్షలు పెట్టి ఒక్కొక్కరం ఫ్లాట్ కొనుక్కున్నాం, అది మొత్తం పడిపోయే సూచన కనబడుతున్నది. ఇప్పుడు ఇదంతా నష్టపరిహారం ఎవరు కల్పిస్తారు? సో మీరు ఎవరైనా అధికారం ఫిర్యాదు చేసినాం సార్. ఆల్రెడీ మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము, మళ్ళీ మన రూరల్ టౌన్ ఎస్ఐ గారికి ఒక లెటర్ ఇచ్చినాము. వాళ్ళు కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎవరు రాలేదు. మేము ఫోన్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి, సార్ రండి ఒకసారి చూసిపోయి మా వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నామని కూడా చెప్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఎవరు ఇప్పటిదాకా రాలేదు సార్, ఎవరు రాలేదు ఇప్పటిదాకా. కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి మనతో మాట్లాడదాం. అని చెప్పండి అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఏంటంటే ఇది మన మెజర్ జీబీలో ఫండ్ కింద సీసీ డ్రైనేజ్ శాంక్షన్ అయిందండి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా పాతది కాబట్టి వాటర్ దాంట్లో సరిపోగా ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల ఓపెన్ డ్రైనేజ్ కడదామని చెప్పేసి మేము అధికార దృష్టి తీసుకెళ్తే శాంక్షన్ చేశారు. అందరూ చెప్తూనే ఉన్నారు, అతనికి జేసీబీతో పెట్టకుండా మాన్యువల్ లేబర్తో చేపిస్తే ఇలాంటి ప్రమాదం జరగదని వాళ్ళు ముందు నుంచి హెచ్చరించినా కూడా వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ వారి సిబ్బంది ఉన్నారో వారు గమనించకుండా తొందర తీయడం వల్ల తొందర పని అయిపోవాలని హడావిడం వల్ల జేసీబీ పెట్టడం వల్ల కాంపౌండ్ వాళ్ళు తొందర పడిపోవడం జరిగింది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటే అపార్ట్మెంట్ ఉంది, ఈ డ్రైనేజ్ కట్టుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ముందు ఇంకా 5 అపార్ట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కట్టాలనేది చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దీనిపై అధికారులు సరైన ప్రణాళిక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తే ఇలాంటి ఆస్తి నష్టం జరగకుండా మా ఈ డ్రైనేజ్ని ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. డ్రైనేజ్ కోసం ఆల్రెడీ గుంత తవ్విండ్రు, కాంపౌండ్ వాల్ పడిపోయింది, గుంతలో వర్షం పడుతుంది, వర్షానికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతిరోజు సాయంకాలం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది, వర్షాలు వస్తున్నాయి. సో గుంతలో పిల్లలు పడే ప్రమాదం ఉంది. సో తాత్కాలికంగా దీనికి ఏదైనా మీరు కార్పొరేషన్ తరపున ఏదైనా చర్యలు చేపట్టినా? అది ఇప్పుడే చెప్పాం, వాళ్ళు ఒక మిషన్ తీసుకొస్తాను, ఈ వాటర్ని తీసి పక్కకు లైన్లో డైవర్ట్ చేస్తామన్నారు. వెయిట్ చేస్తాం, వాళ్ళు ఒక తీసుకొస్తే ఓకే, లేకపోతే మేమే స్వచ్ఛందంగా అందరం కలిసి మేమే వాటర్ని బయటకు తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది రాకుండా చూద్దామని కాలనీ వాసులు మేము అపార్ట్మెంట్ వాసులతోటి మేమందరం కలిసి ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూద్దామని మేము పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ అంశానికి సంబంధించి అన్ని విభాగాలకు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేసామని చెప్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం ఇంకా స్పందించట్లేదు, ఆయన స్పందన కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. కాంట్రాక్టర్ కనుక స్పందించకపోతే తామే స్వచ్ఛందంగా దీనికి ఒక పరిష్కారాన్ని తాత్కాలిక పరిష్కారం చూపిస్తాము. కానీ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులోనూ అతను పనిచేసే క్రమంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని కాలనీ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. ఆసిఫాబాద్ పట్టణంలో వ్యాపారులు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. LED స్క్రీన్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యలను వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. జిల్లాలో 45 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామని చెప్పారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఎస్పీ. ఆ టైర్ అనేది దానిపైన ఎక్కడ కూడా స్కిడ్ అయిపోయింది. స్కిడ్ కావడం వల్ల సర్వైవ్ అయ్యాడు. ఆ విధంగా అతని ప్రాణాలను
కాపాడుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుడిపల్లి జయ్యారం గ్రామాల్లో పర్యటించారు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు మనాలి ఠాకూర్. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉద్దేశమన్నారు మనాలి ఠాకూర్. నల్గొండ జిల్లాలో ఎవరూ ఊహించని ఓ వింత ఘటన జరిగింది. నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి బతికి బయటపడ్డాడు. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి లంగ్స్ లో ఇన్ఫెక్షన్తో నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆక్సిజన్ తీసిన కొద్దిసేపటికి చనిపోతాడని డాక్టర్స్ చెప్పారు. ఆక్సిజన్ సహాయంతో అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చిన బంధువులు వెంకటయ్య దహన సంస్కరణలకు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో కుటుంబ సభ్యులంతా వెంకటయ్యకు ఆక్సిజన్ను తీసి నోట్లో తులసి నీళ్లు పోస్తుండగా శ్వాసతో కళ్లు తెరిచాడు. దీంతో షాక్ కు గురైన వారంతా వెంటనే మళ్లీ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్కు వెంకటయ్యను తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య పరిస్థితి నార్మల్ గా ఉన్నట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉపాధి కరువై కార్మికులు ఇతర పనులపై ఆధారపడుతున్నారు. పోచంపల్లి చేనేత సహకార సంఘంలో కార్మికుల సంఖ్య 180కి పడిపోయింది. అటు పాలక వర్గాలు లేక చేనేత సహకార సంఘాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో కార్మికులకు పని కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వం వస్త్ర నిల్వలు కొనుగోలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు నేతన్నలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కార్మికులు తమ వృత్తిని వదిలేసి ఇతర పనులపై ఆధారపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వంలో 7,917 మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు అధికారులు. ట్యాగింగ్ లేని మగ్గాలు ఇంకా చాలానే ఉన్నాయి. సహకార సంఘాలు అచేతనంగా మారడంతో పాటు వస్త్ర నిలువలు పేరుకుపోవడంతో సహకారేతర రంగంలోని ప్రైవేట్ మాస్టర్ వీవర్స్ కూడా పని కల్పించకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. ఒకప్పుడు పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్ మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఇప్పుడు రెండూ సంక్షోభంలోనే ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే పట్టు వస్త్రాలతో పాటు పంచెలు వంటి రకాల వస్త్రాలన్నీ ఇప్పుడు తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పవర్ లూమ్ పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. చట్ట ప్రకారం పవర్ లూమ్స్పై 21 రకాల వస్త్రాలు మాత్రమే తయారు చేయాలి. అందులోనూ తెల్లని వస్త్రం కంపల్సరీగా తయారు చేయాలి. కానీ పోచంపల్లి పట్టు చీరల డిజైన్లను కాపీ చేసి పవర్లూంపై తయారు చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో చేనేత మగ్గం కార్మికులు పవర్లూంతో పోటీ పడలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూలుపై 12%, రసాయనాలపై 18% జీఎస్టీ విధిస్తుండటంతో క్లాత్కు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. ధరలు పెంచితే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో కార్మికులకు ఒకప్పుడు చేతి నిండా పని దొరికేది. బహిరంగ మార్కెట్లోనూ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్కు మంచి పేరు రావడంతో ఈ ప్రాంతాల్లోని చేనేత మగ్గం కార్మికుల కడుపులు నింపేవి. ఆ తర్వాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత కార్మిక వస్తు విలువ ఎక్కువ అమ్మకం వల్ల చేనేత కార్మికునికి పని కల్పిస్తుంది. తర్వాత కొత్త డిజైన్ చేయడం వల్ల చేనేత కార్మికునికి గిట్టుబాటు ధర కూడా దొరుకుతుంది. దీనికి వాళ్ళందరూ 3 భాగాలుగా ఉన్న చేనేతని స్కిల్ డెవలప్మెంట్, యారన్ సబ్సిడీలు, కన్స్ట్రక్టివ్ అంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చిన కాకుండా నిర్మాణాత్మకంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బాగు కోరితే చేనేత అనేది 10 కాలాల పాటు నిలబడుతుంది.
తెలంగాణలోనే అతిపెద్ద చేనేత సహకార సంఘమైన పోచంపల్లిలో ఒకప్పుడు మొత్తం 911 మంది సభ్యులుండగా ఇప్పుడు 180 మంది మాత్రమే మగ్గన్నేస్తున్నారు. చేనేత సంఘాలకు కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇన్ఛార్జ్ల పాలనతో సంఘాలు కార్మికులకు పని కల్పించలేని స్థితిలో ఉన్నాయి. కేవలం 100 లోపు కార్మికులకు మాత్రమే నూలు అందిస్తున్నారు. ఈ రైతులకు ఏ విధంగా మాఫీ చేశారో అదే విధంగా చేనేత కార్మికులకు కూడా రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. అదే విధంగా టెస్కో ద్వారా అతి తొందరగా టెస్కో సొసైటీలో ఉన్నది స్టాక్ మొత్తము టెస్కోనే ఖరీదు చేసి ఈ చేనేత కార్మికులను ఆదుకునే ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా గీత చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలక వర్గం లేకపోవడంతో చేనేత సహకార సంఘాలన్నీ మూతపడే స్థితికి చేరుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 89, నల్గొండ జిల్లాలో 44, సూర్యాపేట జిల్లాలో 10 వరకు చేనేత సహకార సంఘాలున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం విడుదల చేసిన 5 కోట్లు పెండింగ్ బకాయిల్లో కొంత డబ్బు కొన్ని సొసైటీలకు అందాయి. మరికొన్ని సొసైటీలకు ఇప్పటికీ చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పేరుకుపోయిన వస్త్ర నిల్వలను వెంటనే కొనుగోలు చేయాలని, పావలా వడ్డీ రుణాలు చెల్లించాలని, థ్రిఫ్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. చేనేత సంఘాలను ఆదుకుంటేనే కార్మికులకు ఉపాధి కల్పించే వీలుంటుంది అంటున్నారు నేతన్నలు. కంపల్సరీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, ముద్రా లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళకు పని కల్పించగలుగుతాం. మా చిన్న చీరల్ని కూడా కనీసం గవర్నమెంట్ 100% మా చీరల్ని కొంటే మేము వీళ్ళకి పని కల్పించి కార్మికులు కూడా బతకగలుగుతారు. లేకపోతే కార్మికులు చచ్చే కాలం ఉంది. మేము కూడా అప్పులు తెచ్చిన కాడికి మాకు కూడా బిరుగు అవుతున్నాయి అప్పులు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పడిన తొలి చేనేత సహకార సంఘం కొయ్యలగూడెం చేనేత సంఘం పరిధిలో మొత్తం 594 మంది పనిచేసేవారు. వీరు నేసిన 1,30,00,000 విలువైన చేనేత వస్త్రాలు సంఘంలోనే పేరుకుపోయాయి. వీటిలో గతేడాది జూలై నెలలో టెస్కో 40 లక్షల చేనేత వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేసింది. 40 లక్షల్లోనూ బకాయి పడిన 18 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెల్లించింది. అప్పటి నుంచి కొనుగోలు చేయకపోవడంతో 1 కోటికి పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పుడు కొయ్యలగూడెం సంఘంలో 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొందరు ప్రైవేట్గా చేనేత పనిచేస్తుండగా మరికొందరు ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు. ఈ మొగ్గాల మీద ఆధారం మాకేమైనా ఎకరం భూమి లేదు, మాకు రైతు బంధు పథకాలు అవి రావు. ఈ మొగ్గం కట్టల మీద బతకాలి కాబట్టి మాకు మాత్రం కంపల్సరిగా మాకు కూడా రైతు భారతదేశ వృత్తులల్లా 2 కళ్ళు, అది వ్యవసాయం తర్వాత చేనేతనే. కాబట్టి మాకు కూడా వ్యవసాయంకు ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మాకు కూడా అట్లే ఇవ్వాలి. మాకు ఎకరం భూమి లేవు, పంట వేసుకుంటే ఇంత పంట వస్తే తింటాం అన్న సమస్య లేదు. కాబట్టి మాకు తప్పకుండా గ్యారంటీగా మాకు అన్ని పథకాలు వర్తించాలి. ఇంకేమంటే ఇంకా కొత్త స్కీములు పెట్టినా కూడా ఇంకా సంతోషమే మాకు ఈ ప్రభుత్వం పెడితే. చేనేతను ఆదుకోవడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు కార్మికులు. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకున్నారని, తమకు శాశ్వత ఉపాధిని కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆదుకోవాలని కోరుతున్నారు చేనేత కార్మికులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీస్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమైంది. చట్టవిరుద్ధమైన పనులు చేస్తుండటంతో చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. లంచం కేసులు, వివాహేతర సంబంధాలు, భూదందాలు, సామాన్యులను వేధించడం వంటి ఘటనల్లో ఇప్పటికే కొందరిపై యాక్షన్ తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలకు రెడీ అవుతున్నారు అధికారులు. జిల్లాలో కొందరు పోలీసులు సామాన్యులను వేధిస్తున్నారని, మరికొందరు ఫిర్యాదులతో వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ సిబ్బంది పంచాయతీలు, భూదందాలు, అవినీతి, అక్రమాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు జిల్లా ప్రజలు. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు చేరడంతో అంతర్గత సమావేశాల్లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ సిబ్బంది తమకు అనుకూలంగా ఉన్నవారికి కావాల్సిన పనులు చేసి పెడుతున్నారని, ఇల్లీగల్ పనులను ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఇలాంటి పనులు చేసిన కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు అధికారులు. పేకాట రాయిళ్ల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై సత్తుపల్లి సీఐని అటాచ్ చేశారు పోలీసులు. గతంలో అశ్వరావుపేటలో పనిచేసిన ఓ సీఐని పేకాట రాయిళ్ల నుంచి డంప్ ఎత్తుకెళ్లిన ఘటనలో అటాచ్ చేశారు. అశ్వరావుపేటలో దళిత ఎస్ఐని వేధించి ఆత్మహత్యకు కారణమవడంతో 4 కానిస్టేబుళ్లతో పాటు సీఐని సస్పెండ్ చేశారు. లంచం కేసులో ఖమ్మం 2 టౌన్ పరిధిలో ఓ ఏఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. గతంలో 2 టౌన్ లో పనిచేసిన ఓ సీఐ సస్పెండ్ అయ్యాడు. జిల్లాలో ఇలా చాలా మంది పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
ఈ మధ్య జిల్లాలో లంచం తీసుకున్న ఘటనల్లో 8 కేసులు నమోదు చేసింది ఏసీబీ. వీటిలో 3 కేసులు పోలీస్ శాఖవే. భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం పిఎస్ పరిధిలో ఈ కేసులున్నాయి. వీటితో పాటు ఓ పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న మహిళపై పై అధికారి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సదరు అధికారికి 5 ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసిందే. ఇక మరో పిఎస్ లో వివాహేతర సంబంధం కేసులో ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు సిపి. మరో ఘటనలో ఓ ఎస్ఐ తోటి సిబ్బంది కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో గోప్యంగా విచారణ చేపట్టిన అధికారులు అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఉమ్మడి జిల్లాలో పోలీస్ సిబ్బంది వ్యవహారంపై నిఘా పెట్టారు ఉన్నతాధికారులు. అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలుంటే విచారణ చేసి వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను గాలి కొదిలేస్తున్నారు అధికారులు. ఖమ్మం పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు చెత్త పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు, చెత్త నుంచి దోమలు వ్యాపించి విష జ్వరాల బారిన పడుతున్నారు జనం. మురుగునీరు నిల్వ ఉన్న చోట పందుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు స్థానికులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువయ్యాయి. శుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ శాఖ, పంచాయతీ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఖాళీ ఫ్లాట్లు, వెంచర్ల ఓనర్లకు నోటీసులు ఇచ్చి క్లీన్ చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ యొక్క ప్రాబ్లం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారు. ప్రాబ్లం మాత్రం ఇమ్మీడియట్ గా వితౌట్ ఆర్గ్యుమెంట్లు లేకుండా ఖచ్చితంగా మీరు చేయాలండి. ఎందుకంటే ఇది వర్షాకాలం, మీకు తెలియదు కదా, సీజన్ వ్యాధులు బాగా వస్తాయి. ఖచ్చితంగా దీని మీద స్పందించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలున్నాయి. పాల్వంచ, మనుగూరులో కోర్టు స్టే ఉండడంతో ఎన్నికలు జరగలేదు. మిగతావన్నీ గ్రామ పంచాయతీలే. రోజుకు ఖమ్మం కార్పొరేషన్ లో 200 టన్నుల చెత్త వస్తోంది. వైరాలో 16 టన్నులు, మధిరలో 19 టన్నులు, సత్తుపల్లి మున్సిపాలిటీలో 20 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇల్లందులో 16 టన్నులు, కొత్తగూడెంలో 36 టన్నులు, మనుగూరులో 7 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని గాలి కుదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. మురుగునీరు నిల్వ ఉన్న చోట పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పందులతో ఫైలేరియా వస్తుందని వైద్యాధికారులు హెచ్చరించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చెప్పడానికి వీలు లేకుండా ఉందండి. మరియు ఖమ్మం టౌన్లో అయితే పేరు కార్పొరేషన్, కానీ కార్పొరేషన్ లెవెల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకొని పోయింది. ఇప్పుడు ఖమ్మం టౌన్లో అక్కడగా బాగా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలు విపరీత చెత్త పెరగపోయింది. ఈ చెత్త వల్ల మనుషులకి చెట్లు పెరిగిపోయి దానిలో దోమ పెరిగిపోతుంది. తర్వాత తక్షణమే ఉన్న ఖాళీ స్థలాల్లో ఉన్న చెట్లు, ఉన్న చెత్తను ఎమ్మట తొలగించాలనేది కూడా మాకు విజ్ఞప్తి అండి. ఈ జిల్లా మొత్తం కూడా విష జ్వరాలు విజృంభిస్తా ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వాటితో, దోమల బారితో అనేక రకాలుగా ప్రజలు హాస్పిటల్ బారిన బట్టి ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమల నివారణ చర్యలు కానీ ఏవి కూడా చేపట్టడం లేదు. దీని ద్వారా ప్రజలందరూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది విధుల్ని గాలి కుదిలేశారని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఎక్కడ ఏ డ్రైనేజీ ప్రాబ్లం ఉందో కూడా అంచనా వేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథ వాటర్ సప్లైతో పాటు ఇతర పైప్ లైన్ల కోసం గుంతలు తీసి వదిలేశారని, వాటిలోకి భారీగా మురుగునీరు వచ్చి చేరుతుందన్నారు. ఖమ్మం సహా మారుమూల గ్రామాల వరకు ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కనిపిస్తోందన్నారు. కాలనీలు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషజ్వరాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు కానీ, ఆ సిబ్బంది కానీ తగ్గ మోతాదులో చేయకపోవడం వల్ల విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, ఈ రకంగా మొత్తం కూడా విష జ్వరాలు పెనుబెల్లి మండలాన్ని వ్యాపించిపోయినవి ఉన్నాయి. వీటి మీద వెంటనే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు తగిన చర్య తీసుకుని దీనికి సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెత్త కారణంగా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. ఇరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్, పంచాయతీ అధికారులు సమీక్ష నిర్వహించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు.
హోటళ్లు రెస్టారెంట్లలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వరంగల్ నగరంలోని ప్రధాన హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు కల్తీ పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కల్తీ నూనె, రసాయనాల వల్ల జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు వైద్యులు. ప్రజారోగ్యాన్ని లెక్క చేయని హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ సిటీలో కల్తీ ఫుడ్ విపరీతంగా పెరిగింది. వరంగల్లో 2200కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి. ఈ మధ్య పలు హోటళ్లపై రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ నూనె, కల్తీ మాంసం, ఫ్లేవర్స్ కోసం రకరకాల రసాయనాలను వంటల్లో వాడుతున్నట్లు గుర్తించారు. వరంగల్లోని ప్రధాన హోటళ్లలో వారం 10 రోజులు మాంసాన్ని నిల్వ ఉంచి బిర్యానీ సహా ఇతర నాన్ వెజ్ వంటకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. కొన్ని హోటళ్లలో కుళ్ళిన మాంసం కూడా వాడుతున్నట్లు ఐడెంటిఫై చేశారు. కొన్ని హోటళ్లలో శుభ్రత లేదని, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిపారు అధికారులు. 2-3 రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కల్తీ నూనెతో జీర్ణకోశ వ్యాధులు వస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు. రసాయనాలతో తయారు చేసిన ఆహారం తినడంతో క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడుతున్నటువంటి ఒక కెమికల్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ, కుళ్ళిపోయినటువంటి ఒక మాంసం కానీ తనిఖీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. వాటిని బ్యాన్ చేయాలి. తరచుగా అంటే సర్కిల్ వైజ్గా తనిఖీ చేసి బ్యాన్ చేయకపోతే కొన్ని వందల వేల మంది వ్యాధుల బారిన పడి పెను ముప్పు సంభవించేటువంటి ఒక ప్రమాదం ఉంది. ప్రత్యేకించి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ను తీసుకున్నప్పుడు డీప్ ఫ్రిజ్డ్ వాటిలలో ఉంచి ఎక్కువ కాలం ఉంచి బాగా మలినమైనటువంటి మాంసాహార పదార్థాలను కలరింగ్ ఏజెంట్స్ కలిపి దాన్ని కనబడకుండా చేసి దాన్ని పిల్లలు ఏదో ఆస్వాదించడం, దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది శరీరంలో పెరిగిపోయి కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారణాలభూతమైనటువంటి కణాలు అభివృద్ధి చెంది ప్రత్యేకించి క్యాన్సర్ లాంటి రోగాల్లో పడడం ఇవాళ రోజు రోజుకి మనం విపరీతంగా చూస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ తినేందుకు యువత ఇష్టపడతారని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వరంగల్ ప్రజలు. డబ్బు సంపాదించడం కోసం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు కల్తీ పదార్థాలతో పాటు కెమికల్స్ వాడడం దారుణమన్నారు. కల్తీ ఫుడ్ అందించే హోటళ్లను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ ఆల్టరేషన్ యాక్ట్ను అనుసరించి ఆయా షాపులపైన తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి కండిషన్స్లో ప్రిపేర్ చేస్తున్నారా లేదా, వాటిని ఏ రకంగా స్టోర్ చేస్తూ ఉన్నారు, స్టోర్డ్ ఫుడ్ ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారు, అది ఎన్ని రోజుల పాటు చేయొచ్చు, దాని వ్యాలిడిటీ ఏంది, ఎక్స్పైరీ డేట్స్ ఏమైంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉన్నది. ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీ వల్ల సుమారు 50% మంది ఈరోజు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. స్కానింగ్ చేస్తే తప్ప రోగాలు నిర్ధారించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్లు కూడా లేరు. అంత భయంకరంగా ఈరోజు నూనెలో కల్తీ జరుగుతుంది. అదేవిధంగా పప్పు దినుసుల్లో కల్తీ జరుగుతుంది. అన్ని కారం పొడి, మిరప ప్రతి దాంట్లో కూడా ఈరోజు కల్తీ జరగడం అనేది గమనించడం జరిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేశామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీ పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, కెమికల్స్ వాడితే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరంతరం హోటళ్లను, ఫుడ్ బిజినెస్ అన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నాం. ఈ తనిఖీల్లో చాలా చోట్ల మేము గమనించేది ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడము, దాంతోపాటు వాళ్ళు పరిశుభ్రత పాటించకపోవడము, కొన్ని నాణ్యమైన ఆహార పదార్థాలు వాడకపోవడం లాంటివి గుర్తిస్తున్నాము. మరియు ఒక మొదటి హెచ్చరిక చెప్పి సరి చేసుకోమని వాళ్ళకి అవకాశం ఇస్తాము. వాళ్ళు పదే పదే అలాగే చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నేను వచ్చినాక వివిధ ఆహార పదార్థాలు అంటే హోటల్స్ కాకుండా 8 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై నిఘా పెంచాలంటున్నారు ప్రజలు. అనారోగ్యం బారిన పడకుండా కల్తీ పదార్థాల వాడకంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని గుట్టల్లో బ్లాస్టింగ్ చేపట్టారు అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండపై నుంచి బండరాయి కింద పడింది. సమయానికి అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో అలర్ట్ అయిన అధికారులు
కిందకు జారిన భారీ బండరాలను తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బ్లాస్టింగ్ చేపట్టి వాటిని తొలగిస్తున్నారు. భక్తుల రాకపోకలను నిలిపివేసి బండరాలను తొలగిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలుచుకునే ఓరుగల్లోని భద్రకాళి దేవస్థానం చుట్టూ ప్రకృతితో సహసిద్ధంగా ఉంటుంది. ఓవైపు చెరువు, మరోవైపు గుట్టలు ఉంటాయి. అయితే ఒక పెద్ద ప్రమాదం నుంచే అధికారులు ముందుగా గుర్తించారు. దాన్ని నివారణ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే భద్రకాళి దేవస్థానానికి సంబంధించి సెకండ్ గేట్ వైపు నుంచి ఇక్కడనే అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళే ఒక మార్గం ఉంటుంది. అయితే దీని పక్కనే ప్రసాదం తయారీ కేంద్రం కూడా ఉంటుంది. సేమ్ టైంలో ఇక్కడ చుట్టూ గుట్టలు ఉంటాయి. అందులో భాగంగానే ఇదొకటి. ఇటీవల మొన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కొండ చర్య కొంత ఇరిగి పడింది. సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం జారటంతో పెద్ద గుండులా ఉన్నటువంటి ఇది ప్రమాదకరంగా మారింది. అయితే నిత్యం వేలాది మంది భక్తులు ఈ మార్గంగానే అమ్మవారిని దర్శనానికి వెళ్తుంటారు. ఇక మొన్నటి శాకాంబరి ఉత్సవాలు కావచ్చు, లేదా 4 సార్లు జరిగే నవరాత్రి ఉత్సవాలకు దసరా సమయంలో కానీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఒకవేళ కనుక ఆ టైంలో ఈ ప్రమాదం జరిగితే ఊహించడానికి కూడా కష్టమే ఉండేది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ కొండ ఉన్నటువంటి పైన పెద్ద రాయి కిందకు జారింది. దీంతో ఇది ప్రమాదకరంగా మారింది. కొన్ని రాళ్ళు కూడా కింద పడడం నేపథ్యంలో భద్రకాళి దేవస్థానం అధికారులు ముందుగానే గుర్తించారు. ప్రస్తుతం వీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రకాళికి చూస్తే అమ్మవారికి సంబంధించి చుట్టూ ఎడు చూసినా ఇలాంటి గుట్టలు, కొండలే కనిపిస్తాయి. వైపు చెరువు ఉంటుంది. ఈ గుట్టను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇది ఎప్పుడు గమనించారు, ఎట్లా దీన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నా తెలుసుకున్నా. అంటే అమ్మవారికి సంబంధించి చూస్తే ఈ వాటర్ మొత్తం కూడా కింద వచ్చి కనిపిస్తుంది, మట్టి కూడా జారినట్టుగా కనిపిస్తుంది. ఈ గుట్ట ఎప్పుడు కిందకు కదిలినట్టుగా చూసారు? ఈ కొండ చర్యలు కదలటం కానీ కింద పడటం కానీ ఎప్పుడు గమనించారు? మొన్న 4 రోజులు వర్షం పడ్డప్పుడు అక్కడ ఆ మూల నుంచి చాలా పెద్ద గుండు జారిపడింది. జారిపడటంతో పాటు ఇది కూడా కొంచెం కదిలి సౌండ్ వచ్చింది. ఇది కూడా ముందుకు వచ్చింది. కొంచెం ముందుకు రాగానే అది ముందు ప్రమాదకరంగా భక్తులు కూడా ఇట్లాగే ఈ సెకండ్ గేట్ నుంచి చాలామంది వస్తుంటారు, వాహనాలు వస్తుంటాయి, అందరికి ఇలాగే వస్తుంటారు. కాబట్టి వెంటనే ఏం చేసాము, మా ఐఓ గారు వాళ్ళందరూ కలిసి కుడాధికారులను సంప్రదించి ఇది ఎట్లా చేయాలంటే వాళ్ళు సలహా ఇచ్చారు. వెంటనే తొలగించకపోతే ఎప్పుడైనా ఇది ప్రమాదంగా మారేది ఉంది, భక్తుల మీద పడే అవకాశం ఉంది, కాబట్టి ఇది వెంటనే తొలగించాలి అని చెప్పి వారు సలహా ఇచ్చి వారి ద్వారానే ఎలా తొలగించాలో కూడా వారు చెప్పి వారితోటే తొలగిస్తున్నాం. ఇది మొన్నటి వరకు చూసినప్పుడు మీరు ఫస్ట్ జారక ముందు చూసినప్పుడు ఇది ఎట్లా ఉండేది? ఈ ప్రాంతం ఇక్కడ అన్ని వాహనాలన్నీ పార్క్ చేశారండి. ఇక్కడే వాహనాలు పెట్టేవాళ్ళు. కొంతమంది గుట్ట నీడ ఉందని ఇక్కడ భోజనాలు చేసేవారు, కూర్చొని బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడ కూర్చొని అది చేసేవారు. అయితే ఇప్పుడు కూడా చాలామంది ఇలా ఈ దారిలోనే రావడం అలవాటు అయింది. కాబట్టి ప్రమాదవశాత్తు ఏంటంటే నైట్ పడడం వల్ల ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అందుకోసం వెంటనే గుర్తించి కూడా అధికారులతోటి ఈ వెంటనే తీయించాలని నిర్ణయించి తీయించేస్తున్నారు. ఈ గుట్ట అప్పుడు జారినప్పుడు ఎంత హైట్ లో ఉండేది, ఎంత మేరకు జారింది అసలు ఈ మట్టి కానీ? దగ్గర 1.5 ఫీట్ బయటకు వచ్చిందండి. ఇది 1.5 2 ఫీట్ల బయటకు వచ్చింది. ఆ లోపలికి ఉండేది మొత్తం. ఈ కింద మట్టి కూడా కూలింది. ఈ మట్టి కూలి అది బయటకు వచ్చి ఆ రాయి సపోర్ట్ తోటి ఉంది. అది కనుక కదిలితే మొత్తం పడిపోయే అవకాశం ఉంది. కానీ అది సకాలంలో గుర్తించి ఇక్కడ క్లోజ్ చేయకపోతే ఎలా ఉండేది? పెను ప్రమాదం జరిగేదండి. ఎందుకంటే భక్తులు చాలా వస్తారు, ఇక్కడనే స్టే చేస్తుంటారు, వాహనాలు పెడుతుంటారు, భోజనాలు చేస్తుంటారు. కాబట్టి అమ్మవారి దయ వల్ల అమ్మవారే గుర్తించి ముందుగా ఈ పెను ప్రమాదం తప్పించిందని చెప్పి. ఈ పెను ప్రమాదంని మీరు గుర్తించారు కదా, ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఇటువైపు నుంచి భక్తులు రాకపోకలకు ఏమన్నా ఎట్లా ఉండబోతుంది, తర్వాత ఏమేమి చేస్తున్నారు? రాకపోకలు కంప్లీట్ బంద్ చేసామండి. గేట్ తాళం వేసాము, అటు కాషన్ బోర్డ్స్ కూడా పెట్టాము. ఇప్పుడు ఎవరు రానియకుండా మా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఇటు ఎవరిని రానివ్వడం లేదు. గుట్టకు సంబంధించి కూడా చూస్తే దాదాపు ఫీటున్నర కిందకు జారింది. ఇటువైపు ఉన్నటువంటి మరొక రాయి తోటి ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చెట్టు మీద దగ్గర ఉన్నటువంటి రాయి తోటి ఈ గుట్ట మొత్తం కూడా ఆగింది. లేక అది కనుక రాత్రిపూట ఆ గుండు పడకుండా మా డేలో కనుక అది కింద పడితే పెద్ద ప్రమాదమే జరిగేదని చెప్పచ్చు. ఎందుకంటే మనకి పడిపోయినటువంటి శిథిలాలు ఇవన్నీ కూడా కొండ చర్యలకు సంబంధించి కూడా మొత్తం చూడొచ్చు. రోడ్డు కూడా ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో చూడొచ్చు. విద్యుత్ స్తంభాలు కూడా ఇక్కడ నేలకొరిగాయి. భద్రకాళి దేవస్థానానికి సంబంధించి కొండ చర్యలు విరిగి పడుతుండడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్లాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. భక్తులు నిత్యం వచ్చే ప్రాంతం, తర్వాత వర్షంతో ఆ కొండ చర్య జారింది, అది ప్రమాదకరంగా మారింది. మరోవైపు ఇక్కడి నుంచే మాడవీధులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఫిల్లింగ్, మట్టితోటి ఫిల్లింగ్ అంతా చేస్తున్నారు. ఈ హైట్ లెవెల్కి
ప్రస్తుతం అయితే ఈ పనులు జరుగుతున్నాయి. అయితే మళ్ళీ ఈ మార్గాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఈ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పటి వరకు జరుగుతాయి, ప్రస్తుతం ఉన్నటువంటి వర్క్స్ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొండ చర్యలు ఇరిగి పడుతున్న వాటిని అన్నింటినీ తొలగించి మళ్ళీ ఎప్పుడు ఈ వైపు నుంచి రాకపోకలు పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి పనులు ఎప్పటి వరకు జరుగుతాయి? ప్రస్తుతం భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల వర్క్ జరుగుతుందండి. మాడవీధుల వర్క్ ద్వారా అంటే 30 crores వర్క్ తోటి 20 crores గవర్నమెంట్ నుంచి CDF ఫండ్స్ నుంచి 10 crores మన కూడా నుంచి వస్తున్నాయండి. అది ఆర్డర్స్ తయారైనాయి, దాని ప్రకారంగా టెండర్స్ అయినాయి, టెండర్ ప్రకారంగా వర్క్ జరుగుతుందండి. దానికోసమని ఈ యొక్క రోడ్డు ఇటు వెయ్యాలి, మాడవీధిలో భాగంగా ఈ గుట్ట చుట్టూ రావాలి అనే నిర్మాణ వాళ్ళ నిశ్చయాత్మకంగా తీసుకున్న నిర్మాణ పనులలో భాగంగా ఆ రోడ్డు వేయడానికి కొన్ని ఈ యొక్క కొండ చర్యలు కొంచెం లూజ్గా ఉన్నాయి, కిందికి జారుతున్నాయి. అలా జారకుండా ఉండడం కోసమని వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది, తీసేయడం. కాబట్టి అతి త్వరగా నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు మ్యాక్సిమం ఈ రాళ్ళవి తీయడానికి ఇంకొక 15 days పట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారండి. అది సకాలంలో చూడకపోతే కొంత కిందకు జారిపోయింది, అది ప్రమాదం జరగకపోయేదా? అవునండి, అలాంటి ప్రాబ్లం రాకుండానే అటు గేట్ పెట్టేసేసుకొని ఎవరిని రానియట్లేదు. ప్రతి ఒక్క వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్లో పెట్టవలసిందిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది, బోర్డ్స్ పెట్టడం జరిగింది. అందరూ వెహికల్స్ అన్ని పార్కులు పెడుతున్నారు. మేము కూడా ప్రతి ఒక్కరు ఈ ఇంట్లో వాళ్ళు కానీ మరి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ డైరెక్ట్గా ఫస్ట్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతాం జరుగుతుంది. ఇది కనుక సకాలంలో గుర్తించి తొలగించకపోతే రాత్రిపూట లేదా మరోసారి వర్షాలప్పుడు ప్రమాదం జరిగితే చెప్పలేనంత సంఘటన జరిగేదనే అది ఊహిస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ముందుగానే గమనించడం, తర్వాత ఇరిగిపడినటువంటి కొండ చర్యలకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని చేసిన తర్వాత మళ్ళీ ఈ మార్గాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.